ఇండియా సెలబ్రేట్స్ 150 ఇయర్స్ ఆఫ్ నేషనల్ సాంగ్ వందే మాతరం. బ్రిటిష్ కాలంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా పనిచేస్తున్న బెంగాలీ పోయిట్ అయిన బంకిం చంద్ర చటర్జీ 1875 లో సాంస్క్రిట్ బెంగాలీ భాషలో వందే మాత్రాన్ని రచించారు. 2025 నాటికి వందే మాత్రం 150 ఇయర్స్ పూర్తి చేసుకుంది. వందే మాత్రం అనగా అర్థం ఐ బో టు ద మదర్ ల్యాండ్, అంటే భారత మాతకు నేను ప్రణామం చేస్తున్నా అని అర్థం. ఈ పాట యొక్క ప్రధాన ఉద్దేశం భారత మాతను కీర్తించడం మరియు స్వాతంత్ర్యోద్యమానికి ప్రజల్లో జాతీయ భావాలను పెంపొందించడం. 1896 లో రెహ్మతుల్లా ఎం సాయని అధ్యక్షత వహిస్తున్న కలకత్తా జాతీయ కాంగ్రెస్ లో వందే మాతర గేయాన్ని మొదటిసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారు. దీనితో ఈ పాటకు జాతీయ ప్రాముఖ్యత లభించింది. లాలా లజపత్ రాయ్ లాహోర్ నుండి వందే మాతరం అనే పత్రికను ప్రచురించడం ప్రారంభించారు. ఆ విధంగా భాష, మతం, ప్రదేశంతో సంబంధం లేకుండా ప్రజలను ఐక్యం చేసిన నినాదంగా వందే మాతరం నిలిచింది. 1909 లో శ్రీ అరవిందో ఘోష్ వందే మాతర గేయాన్ని ఇంగ్లీష్ లోకి అనువదించారు. 1937 లో భారత జాతీయ కాంగ్రెస్ వందే మాతరం యొక్క మొదటి 2 స్టాంజాస్ ని నేషనల్ సాంగ్ గా డిక్లేర్ చేసింది. ఈ పాట యొక్క మొదటి 2 చరణాలు